ఆ సువాసనలతో కూడుకున్నటువంటి తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోరు కలిగినటువంటి అమ్మ. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి తాంబూలము కేవలముగా ఏదో ఆమె ఆరాధన చేసినటువంటి స్త్రీలు మాత్రమే పుచ్చుకునేటటువంటి ప్రసాదము అని పరిమితం చేయడానికి వీల్లేదు. ఆవిడ ఊహించడానికి వీలు లేనటువంటి శక్తిని అనుగ్రహించాలనుకుందనుకోండి, సర్వసాధారణంగా ఆవిడ దేని ద్వారా అనుగ్రహిస్తుంది అంటే తాంబూలం ద్వారా అనుగ్రహిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, కవితా ధార ఆమె ఇవ్వవలసి వచ్చిందనుకోండి, గొప్ప కవిత్వాన్ని ఇవ్వవలసి వస్తే ఆమె తన తాంబూలపు పిడచ నోట్లో పెడుతుంది. మూకశంకరులను అలా అనుగ్రహించింది. ఆవిడ చర్వణం చేసేటటువంటి తాంబూలపు సువాసనలు ఉంటాయే, అవి దశ దిశల ఆవరించి ఉంటాయి. ఇక్కడ బొట్టు ఎంత ఎర్రగా ఉంటుందో ఆవిడ నోరు అంత ఎర్రగా ఉంటుంది. ఎందుకంటే తాంబూల చర్వణం చేస్తుంది. తాంబూల చర్వణం సువాసినుల హక్కు. భర్తకి అన్నం పెట్టి వాళ్ళు తాంబూలం వేసుకుంటారు. అంటే నా ఉద్దేశం ఇతరులు వేసుకోకూడదనో ఎవరినో చిన్నపుచ్చడమో నా ఉద్దేశ్యం కానీ కాదు. ఒకటి చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని ప్రతిపాదించవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఆ కర్పూర ద్రవ్యమిశ్ర చూర్ణ ఖదిరా మోదోల్ల సద్వీటికాం, ఆ తల్లి కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ, పచ్చకర్పూరంతో అనేక రకములైనటువంటి సుగంధ ద్రవ్యముల యొక్క చూర్ణముతోటి కూడుకున్నటువంటి ఆ తమ్మి గింజలంటారే అవి ఖదిరా మోదోల్ల సద్వీటికాం, ఆమోద ఆ సువాసనల చేత అందరూ అబ్బా ఎంత మంచి వాసనం అని ఆ తాంబూలపు వాసనకు అలా చూస్తారట. ఆవిడ మెల్లిగా తాంబూల చర్వణం చేస్తుంటే తెల్లటి దంత పంక్తి, మధ్యలో ఇరుక్కున్న చిన్ని చిన్ని తమలపాకు ముక్కలు, ఎర్రటి నాలుక, ఎర్రటి పెదవులు, ఎర్రటి నోరు, అందులో అక్కడక్కడ ఉన్నటువంటి తెల్లటి కర్పూర కళికలు, సువాసన. ఆ నోరు కనపడింది అనుకోండి, అక్కడే కూర్చున్నవాడు ఆ నోటి వంక అమ్మా ఎంత బాగుందో అమ్మా వాసన అన్నట్టుగా చూస్తే అమ్మతనం ఏం చేయించాలి? అమ్మతనం ఏం చేస్తుంది? నవ్వులుతున్న తాంబూలపు పిడచ తీసి నోట్లో పెడుతుంది. దేనికైనా ఫలితం చెప్పగలరేమో కానీ అమ్మవారి తాంబూలానికి ఉండేటటువంటి ఫలితాన్ని చెప్పడం నా వల్ల కాదని శంకర భగవత్పాదులంతటి వారు దానికి ఫలస్తుతి చెప్పాల. సౌందర్యలహరి చేస్తూ రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశిద కర్పూర శకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాహ అన్నారు. ఎవరు? విశాఖేంద్రోపేంద్రో, విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో స్వర్గలోకాధిపతి ఇంద్రుడు, ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు. వీళ్ళింత గొప్పవాళ్ళు ఎందుకయ్యారు? ఎప్పుడూ పిల్లలుగా అలాగే ఎందుకుంటారంటే నిత్య యవ్వనంలో అమ్మవారి దగ్గర తాంబూలపు పిడచలు తిన్నారట. అవి ఎటువంటి తాంబూలపు పిడచలు? గబగబా వచ్చారట. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. శంకరుడు తినగా మిగిలినటువంటి అన్నం తినడానికి కుదరదు, ఎందుకంటే ఆయన చండీశ్వరుడికి ఇచ్చిన వరం. ఆకలి మీద ఉన్నారు, యుద్ధం చేసి వచ్చి గబగబా కిరీటం అవన్నీ తీసేసి అమ్మా గెలిచామమ్మా అని చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎందుకంటే కవచాలు తీయడం కుదరదు, ఇనప గుండీలు గట్టిగా బిగించేసి ఉంటాయి, కవచం అలా విప్పేయలేరు తొందరగా. అందుకని కవచం తీయకపోయినా ఏదో బాగా ఎక్కువ శ్రేణిలో మార్కులు సంపాదించుకుని క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి పిల్లవాడు అమ్మా నాకు క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పడానికి పరిగెత్తుకొచ్చినప్పుడు బూట్లు విప్పేస్తాడు, బ్యాగు అలా పడేస్తాడు. కానీ సాక్స్ విప్పడానికి కొంచెం కూర్చోవాలి, అమ్మకి చెప్పేయాలి తొందర. అందుకని సాక్స్తో పరిగెత్తుకొచ్చేసినట్టు కవచం మాత్రం విప్పలేదట. అందుకని విశాఖేంద్రోపేంద్రో వాళ్ళు నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై రణేజిత్వా దైత్యానపహృత శరస్త్రై కవచిభి. పైనున్నటువంటి కిరీటాలు తీసేశారు, ఇలా టక్కుని తీసి పెట్టేయచ్చు కాబట్టి కవచాలు మాత్రం విప్పకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసారట. ఎవరి దగ్గరికి? అమ్మ దగ్గరికి. అమ్మ ఏం చేస్తోంది? శంకరుడికి భోజనం పెట్టి ఆవిడ భోజనం చేసిందని గుర్తు. ఆవిడ భోజనం చేసి చేయకుండాను ఎప్పుడూ కూడా తాంబూల తెరవడం చేస్తుంటుంది. తాంబూల పూరిత ముఖి,
ఆ తాంబూలం నవ్వులుతోంది. ఇంత అమ్మా అమ్మ మేము గెలిచామమ్మా అని చెప్పడానికి వచ్చిన వాళ్ళు చెప్పడం మర్చిపోయారు. అబ్బా ఎంత మంచి వాసనం అమ్మా నీ దగ్గర అని వచ్చేసి చుట్టూ కూర్చుని ఇలా చూస్తున్నారు. అమ్మ ఇలా చూసి అక్కడేం మాటలు లేవు. ఇంకా శ్లోకం అందం అది. ఆ నాటకీయత తీసుకొచ్చారు శంకర భగవత్పాదులు. అక్కడ వరకే ఒక నాటకం ఎలా ఉంటుందో అలా తీసుకొచ్చారు. అమ్మ ఇలా చూసింది, వాళ్ళు ముగ్గురు ఇలా చూశారు. అమ్మ నవ్వులుతోంది, నేను పెట్టను అంటుందా? వాళ్ళు బ్రహ్మచారులు అయినా పెట్టాలి. ఎందుకని? అమ్మ మనసు. అందుకని ఏం చేసింది? నోట్లో తాంబూలపు పిడచ తీసి ముగ్గురికి పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఏ శక్తి పొందారు? చెప్పడం ఎవరి సాధ్యం కాదు. నీ చెప్పనన్నారు శంకర్. ఏ శక్తి పొందారు తెలియదా? శ్రీ మహావిష్ణువు ఎటువంటి శక్తి పొందారు? సుబ్రహ్మణ్యుడు ఏ శక్తి పొందాడు? మహాజ్ఞాని, దేవసేనాధిపతి. ఇంద్రుడు ఎంత భోగాన్ని అనుభవిస్తున్నాడు, స్వర్గలోకాధిపతి అయ్యాడు. ఇదంతా దేనివల్ల? ఆవిడ తాంబూలపు పిడచ వల్ల. ఆమె తాంబూల చర్వణం చేస్తున్న నోటిని దర్శనం చేయడం అంత గొప్ప. అంటే అంత ప్రేమతో నువ్వు చూడడం నీకు అలవాటైతే పెట్టకుండా ఉండలేక పెట్టడం ఆవిడ ధర్మం. అసలు ముందు చూడడం నీకు రావాలి. అది నేర్పడం జగద్గురువుల యొక్క గొప్పతనం. అందుకని కర్పూర ద్రవమిశ్ర చూర్ణ ఖదిరామోదోల్ల సద్వీటికాం, ఆ సువాసనలతో కూడుకున్నటువంటి తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నోరు కలిగినటువంటి అమ్మ. అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి తాంబూలము కేవలముగా ఏదో ఆమె ఆరాధన చేసినటువంటి స్త్రీలు మాత్రమే పుచ్చుకునేటటువంటి ప్రసాదము అని పరిమితం చేయడానికి వీల్లేదు. ఆవిడ ఊహించడానికి వీలు లేనటువంటి శక్తిని అనుగ్రహించాలనుకుందనుకోండి, సర్వసాధారణంగా ఆవిడ దేని ద్వారా అనుగ్రహిస్తుంది అంటే తాంబూలం ద్వారా అనుగ్రహిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, కవితా ధార ఆమె ఇవ్వవలసి వచ్చిందనుకోండి, గొప్ప కవిత్వాన్ని ఇవ్వవలసి వస్తే ఆమె తన తాంబూలపు పిడచ నోట్లో పెడుతుంది. మూకశంకరులను అలా అనుగ్రహించింది. ఆ తల్లి తన యొక్క అనుగ్రహాన్ని తాంబూలం ద్వారా అనుగ్రహించిందా, ఇంకా దాని శక్తి చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒక విషయాన్ని నేను చెప్పవలసి ఉంటుంది. శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని కూడా అలా ఇస్తారు, వేసుకోమని ఇస్తారు. దానికి ప్రత్యక్షమైనటువంటి రుజువు ఏమిటో తెలుసా? నేనే ఒకప్పుడు నాకే శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి అర్చకులు పరమ ప్రేమతో ఆ తాంబూలం ఇచ్చారు, వేసుకోండి అని. అంటే మనకి ఆ ఆర్తి ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి. కానీ ఆ తల్లి అనుగ్రహిస్తుంది, ఆ తాంబూలం ఇస్తుంది. నాకే కాదు, ఆ రోజున చాలామంది వేసుకున్నారు. నాకు ఒక్కడికే ఇచ్చిందని మీరు అనుకోకండి, అదేదో గొప్ప అని నేను చెప్పట్లేదు. ఆ రోజున నాతో ఉన్న వాళ్ళు చాలామంది ఆ తాంబూలం వేసుకున్నారు. చాలామంది సువాసినులకు కూడా అక్కడ పొద్దున్నే పూజలో పెట్టిన తాంబూలం ఇస్తూ ఉంటారు అమ్మవారు. నేనే చూశాను ప్రత్యక్షంగా అలా తాంబూలం ఇవ్వడం ఆ రోజున. కాబట్టి కర్పూర ద్రవమిశ్ర చూర్ణ ఖదిరామోదోల్ల సద్వీటికాం, ఆ తాంబూలపు పిడచ పెట్టడం ద్వారా, తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటి వంక చూడడం ద్వారా ఎంత ఫలితాన్ని పొందవచ్చు చెప్పడం సాధ్యం కాని విషయం. అంతకన్నా మహోత్కృష్టమైన విషయం ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. అందుకే ప్రత్యేకించి ఈ దేవీ నవరాత్రులు లాంటి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని పెట్టడం, అమ్మవారి తాంబూలాన్ని తీసుకుని ప్రసాదంగా వేసుకోవడం గొప్ప అదృష్ట విశేషం. అది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఎనలేని శక్తిని కటాక్షించగలదు. కాళిదాస మహాకవి ఒకప్పుడు కాళికాదేవి దర్శనం జరిగితే ఆయన కోరుకున్నాడు. ఆయన అమ్మవారిని అడుగుతూ ఇదే అడిగాడు, చేటి భవన్ నిఖిల కదంబవన వాటీషు నాకి పటలి అంటూ కదంబవనంలో తిరిగేటటువంటి ఓ అమ్మ, నాకు పరమాద్భుతమైనటువంటి కవన శక్తిని కటాక్షించు అని అడిగాడు. ఎంత గొప్ప కవన శక్తి అంటే, చేటి భవన్ నిఖిల కేటి కదంబవన వాటి నాకి పటలి వాటీషు నాకి పటలి. కదంబవనంలో తిరిగేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఓ తల్లి, నాకు ఎంత గొప్ప కవిత్వం రావాలో తెలుసా
అంటే ఘోటీ ఘోటీ కులాధదిక ధాటి ఉదారముఖ వీటి రసేన తనుతాం అన్నాడు. అమ్మా, తాంబూల చర్వణం చేస్తున్న నోటితో నాకు ఈ అనుగ్రహం. ఏ అనుగ్రహం ఇస్తావో తెలుసా? ఘోటీ కులాధదిక ధాటి. ఘోటి అంటే ఆడగుర్రం. మగగుర్రం కన్నా ఆడగుర్రం చాలా వేగంగా దూకుతూ వెడుతుంది. అందుకని ఒక ఆడగుర్రం దూకుతూ వెళ్ళినప్పుడు ఎంత వేగంగా వెడుతుందో అలా ఘోటి కులాధదిక దాటి ఉదారముఖ వీటి రసేన తనుతాం. తాంబూల చర్వణం చేస్తున్న నోటితో నా వంక చూసి నవ్వు, అంతే. నాకు ఎటువంటి కవనం వస్తుందో తెలుసా? ఎటువంటి కవిత్వ శక్తి వస్తుందో తెలుసా? ఆడగుర్రం దూకుతూ వెడితే ఎంత వేగంగా వెడుతుందో నాకు అటువంటి కవిత్వం వస్తుందండి అన్నాడు. తథాస్తు అన్నాడు. అనుగ్రహించింది బీజాక్షర. అంతే. వచ్చిందా లేదా? మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశూణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః అని మాతా మరకతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని అని కాళిదాస మహాకవి మాతా మరకతశ్యామ అంటూ ఇందులో ధారాధరానందిని అంటారు శంకర భగవత్పాదులకు చోట. అలా మాతా మరకతశ్యామ అంటూ చతుర్భుజే చంద్రకళావతంసి అంటూ ఆ తల్లి నన్ను అలా అనుగ్రహించుగాక అని అటువంటి కవన శక్తి ఇచ్చేటప్పుడు అమ్మా నువ్వు తాంబూల చర్వణం చేస్తున్న నోటితో నన్ను అనుగ్రహించాలి. ఎటువంటిదానివి నువ్వు అంటే ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే కవనమైనా ఇవ్వగలవు, దేవతా పదవులనైనా ఇవ్వగలవు. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం రవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణ మీక్షణార్థ ఇందీవరోదర సహోదర మిందిరాయా అంటారు కనకధారాస్తవంలో. అటువంటి తల్లివి కనుకనే నువ్వు ఎంత గొప్పగా అనుగ్రహించగలవు అంటే చేటీ భవన్ నిఖిల కేటీ కదంబవన వాటి శునాకి పటలి. నువ్వు స్వర్గలోకంలో ఉండాలనేటటువంటి అధికారములు కల్పించగలిగినటువంటి శక్తి కలిగిన దానివి. కదంబ వృక్షములు ఎక్కడ ఉంటాయో అక్కడ తిరుగుతూ ఉంటావు. కదంబవన వాటీషు నాకి పటలి. అటువంటి తల్లి నువ్వు నన్ను అనుగ్రహించాలి. అనుగ్రహించి నాకు కవిత్వం ఇవ్వాలి. ఆ కవిత్వం కూడా ఎంత గొప్ప కవిత్వము అంటే పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి అగాధి వసుతాం. అమ్మా, నాకు నువ్వు ఇచ్చే కవిత్వం, నేను ఆ కవిత్వం చెప్తుంటే ఎలా ఉండాలో తెలుసా? పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి అగాధిప సుతాం. అగాధిప అంటే కదలనిది కొండ. సుతాం గిరిజ, ఓ పార్వతి, ఎటువంటి కవిత్వాన్ని ఇస్తావో తెలుసా? పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధిప సుతాం. నువ్వు వేసుకున్నటువంటి పవిట కొంగు ఉంటుందే, ఆ పవిటకి గొప్ప సుగంధభరితమైన పరిమళ ద్రవ్యాలని అలదుకుంటావు. మంచి చందనము మొదలైనవన్నీ అలదుకుంటావు. నువ్వు నడిచి వెడుతున్నప్పుడు ఆ పవిట కొంగు ఊగుతుంది. ఊగినప్పుడు ఇన్ని పరిమళ ద్రవ్యాలతో ఉన్న పవిట కొంగు కదూ, ఆ ఊగినప్పుడు ఆ పవిట కొంగు మించి వచ్చేటటువంటి పరిమళం గాలిలో కలసి నాసాపుటాన్ని తగిలినప్పుడు అబ్బా అని ఆగిపోవలసిందే. అలా నీ పవిట కొంగు మించి వచ్చే సువాసన ఎంత గొప్పగా ఉంటుందో నా వాక్కుల యందు కవన శక్తి అలా ఉండాలి. పాటి రగంధి కుచశాటి కవిత్వ పరిపాటి మగాధిప సుతాం. ఓ తల్లి, ఓ పార్వతి, నన్ను అలా అనుగ్రహించమ్మా అని ఆయన కోటి రచారుమణి అని ఎంత గొప్పగానో మహానుభావుడు ప్రార్థన చేసి నన్ను అలా అనుగ్రహించి కవిత్వాన్ని ఇచ్చినప్పుడు ఎలా అంటే వీటి రసేన తనుతాం. తాంబూల చర్వణం చేస్తున్న నోటితో అనుగ్రహించంటాడు. అంటే ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తున్నప్పుడు ఇవ్వగలిగినటువంటి విషయం ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఏదైనా ఇవ్వగలిగినటువంటి శక్తి. అందుకే శంకరులు అటువంటి పరమమంగళప్రదమైనటువంటి దర్శనాన్ని మనకి నేర్పుతున్నారు. ఆ దవడలు కదులుతూ ఆ ఎర్రటి నోటిని ఆ
కర్పూర ద్రవమిశ్ర చూర్ణ ఖగిరామోదోల్ల సద్వీటికాం లోలాపాంగత రంగతైరితి కృపా సారైర్నతానందిని.